మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 190 పోస్టులతో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్గా వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివిధ జోన్లు ఉంటాయి కదా, ఆ జోన్లకు సంబంధించినటువంటి ఖాళీల పోస్టులు కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా సార్ ఇక్కడ 190 పోస్టులతో ఈఓ పోస్టుల భర్తీకి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చార్మినార్ జోన్లోని ఉమ్మడి ఆర్ఆర్, అదేవిధంగా హైదరాబాద్ ఆర్ఆర్ అంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు 67 పోస్టులు కేటాయించారు. హైదరాబాద్లోని గ్రేడ్ 1లో 5 పోస్టులు, గ్రేడ్ 2లో మరి 4 పోస్టులు, గ్రేడ్ 3లో 14 పోస్టులు ఉన్నాయి. మరి రంగారెడ్డి గ్రేడ్ 1లో 1 పోస్టు, గ్రేడ్ 3లో 6 పోస్టులు, మేడ్చల్లో గ్రేడ్ 2లో 7 పోస్టులు, గ్రేడ్ 3లో మరి 6 పోస్టులు, అదేవిధంగా వికారాబాద్లో గ్రేడ్ 2లో 5 పోస్టులు, గ్రేడ్ 3లో 4 పోస్టులు. ఈ విధంగా మొత్తం కూడా రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి మరి ఇక్కడ త్వరలోనే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అఫీషియల్గా చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎండోమెంట్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ అండి. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఏదైతే జోన్స్ వైజ్గా ఉన్నాయో, సో వాళ్ళ యొక్క జోన్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ కాళేశ్వరంలో ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 2 పోస్టులు. సో అదేవిధంగా గ్రేడ్ 1లో 1 పోస్ట్ ఉంది, గ్రేడ్ 2లో 3 పోస్టులు, గ్రేడ్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత బాసరలో 4 పోస్టులు ఉన్నాయి గ్రేడ్ 1లో, మరి బాసరలో గ్రేడ్ 2లో 6 పోస్టులు, అదేవిధంగా గ్రేడ్ 3లో 4 పోస్టులు ఉన్నాయి. సో రాజన్నలో మరి గ్రేడ్ 1లో 4 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 2 పోస్టులు, గ్రేడ్ 3లో 1 పోస్ట్ ఉన్నాయి. సో ఈ విధంగా మరి భద్రాద్రిలో కనుక చూసుకున్నట్లయితే టోటల్ గ్రేడ్ 1లో 9 పోస్టులు, గ్రేడ్ 2లో 4 పోస్టులు, మరి గ్రేడ్ 3లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా యాదాద్రిలో కూడా గ్రేడ్ 1లో 6 పోస్టులు అండ్ గ్రేడ్ 2లో 15 పోస్టులు, అదేవిధంగా గ్రేడ్ 3లో 27 పోస్టులు ఉన్నాయి. సో మొత్తానికి టోటల్గా గ్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే 41 పోస్టులు గ్రేడ్ 1లో, గ్రేడ్ 2లో 62 పోస్టులు, గ్రేడ్ 3లో 87 పోస్టులతో సో ఒక భారీ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్స్ రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కూడా అప్రూవల్ లభించింది కాబట్టి సో అతి త్వరలోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ఇప్పటికే చాలా సానుకూలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ తరుణంలో మరి తెలంగాణ గవర్నమెంటు ఈ ఒక్క డిపార్ట్మెంట్ కాకుండా సో దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటాం 20 నుంచి 30 వరకు అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి సో శాఖల వారీగా నోటిఫికేషన్స్ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం మేజర్గా కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఎనీహౌ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ సానుకూల వైఖరి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనము ఇంకా చూడబోతున్నాం అప్కమింగ్ దాంట్లో మరి 100% రిక్రూట్మెంట్తో ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ తరుణంలో మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ముందుకు వెళ్ళేటటువంటి ఇక్కడ ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకు కొన్ని అఫీషియల్గా వచ్చేటటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి అప్కమింగ్ చూసుకున్నట్లయితే ఎఫ్బిఓ గురించి కూడా రాబోతుంది. తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే డైట్ కాలేజెస్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత మిగతా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే. సో ఈ విధంగా ప్రభుత్వం చాలా సానుకూల వైఖరితో నోటిఫికేషన్స్ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరత్తు అయితే చేస్తుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.